మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని చేత ప్రేమించబడిన వారులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. యేసు నీ రక్తము విలువైన రక్తము, యేసు నీ రక్తము విలువైన రక్తము, వేల చెల్లించి నన్ను కొనిన రక్తం, పరిశుద్ధపరచు పావన రక్తము, యేసువలే నన్ను మార్చు రక్తం, పరిశుద్ధపరచు పావన రక్తము, యేసువలే నన్ను మార్చు రక్తం. యేసు నీ రక్తము విలువైన రక్తము, యేసు నీ రక్తము విలువైన రక్తము, వేళ చెల్లించి నన్ను కొనిన రక్తం, పరిశుద్ధపరచు పావన రక్తము, యేసువలే నన్ను మార్చు రక్తం, పరిశుద్ధపరచు పావన రక్తము, యేసువలే నన్ను మార్చు రక్తం. కోడి మేకల రక్తము కంటేను, హేబెలు రక్తము కంటే శ్రేష్టము, కోడి మేకల కంటేను రక్తము, హేబెలు రక్తము కంటే శ్రేష్టము, క్రోక్త నిబంధన యేసుని రక్తము కడిగిన పాపము, నీతిమంతునిగా తీర్చును, యేసుని రక్తము విలువైన రక్తము, యేసుని రక్తము విలువైన రక్తము, వేళ చెల్లించి నన్ను కొనిన రక్తం, పరిశుద్ధపరచు పావన రక్తము, యేసువలే నన్ను మార్చు రక్తం, పరిశుద్ధపరచు పావన రక్తము, యేసువలే నన్ను మార్చు రక్తం. యేసుని రూపం సిలువపైన చూచి ఎంచితి పెంటగా ఈ లోకమోహం, యేసుని రూపం సిలువపైన చూచి ఎంచితి పెంటగా ఈ లోకమోహం, ఈ కాల శ్రమలు రాబోవు మహిమకు ఎన్నదగినవి కావు, ఇహలో యేసే చాలు నాకు, యేసుని రక్తము విలువైన రక్తము, యేసుని రక్తము విలువైన రక్తము, వేళ చెల్లించి నన్ను కొనిన రక్తం, పరిశుద్ధపరచు పావన రక్తము, యేసువలే నన్ను మార్చు రక్తం, పరిశుద్ధపరచు పావన రక్తము, యేసువలే నన్ను మార్చు రక్తం. నన్ను పీడించే వ్యాధి బలహీనత, సాతాను ముల్లు గాయంతో వేధించెను, నన్ను పీడించే వ్యాధి బలహీనత, సాతాను ముల్లు గాయంతో వేధించెను, రక్తము కార్చిన యేసుని హస్తము
ముట్టి స్వస్థపరిచెను, నెమ్మది విశ్రాంతి ఇచ్చెను. యేసుని రక్తము విలువైన రక్తము, యేసుని రక్తము విలువైన రక్తము, వేళ చెల్లించి నన్ను కొనిన రక్తం, పరిశుద్ధపరచు పావన రక్తము, యేసువలే నన్ను మార్చు రక్తం. నిష్కలంకమి గొర్రె పిల్ల రక్తం, నిర్దోషిగా మార్చి నన్నిలబెట్టెను. నిష్కలంకమి గొర్రె పిల్ల రక్తం, నిర్దోషిగా మార్చి నన్నిలబెట్టెను. పరిపూర్ణిగా నన్ను మార్చు నిమిత్తము, కార్చెను దివ్య రక్తము, పరిశుద్ధ జీవితం చేయుటకు. పరిపూర్ణిగా నన్ను మార్చు నిమిత్తము, కార్చెను దివ్య రక్తము, పరిశుద్ధ జీవితం చేయుటకు. యేసుని రక్తము విలువైన రక్తము, యేసుని రక్తము విలువైన రక్తము, వేళ చెల్లించి నన్ను కొనిన రక్తం, పరిశుద్ధపరచు పావన రక్తము, యేసువలే నన్ను మార్చు రక్తం, పరిశుద్ధపరచు పావన రక్తము, యేసువలే నన్ను మార్చు రక్తం. యేసుని రక్తముతో సంపాదించిన మహిమా సంగముకై ప్రభు వచ్చును. యేసుని రక్తంతో సంపాదించిన మహిమా సంగముకై ప్రభు వచ్చును. క్రీస్తు ముఖమును తండ్రి నాలో చూచి మహిమలో చేర్చును. మెప్పియు ఘనతయు నాకిచ్చును. క్రీస్తు ముఖమును తండ్రి నాలో చూచి మహిమలో చేర్చును. మెప్పియు ఘనతయు నాకిచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాస్తవంగా అండి, మనము దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఆ యొక్క స్వరూపములో మార్చబడిన పరిశుద్ధ సంఘాన్ని, మరి క్రీస్తు స్వరూపంలో మనం మార్చబడ్డాము గనక క్రీస్తుని మనలో చూచి దేవుడు మనలను అంగీకరిస్తాడు. మరి ఈ లోకంలో వధువు సంఘము అనేకమైన శ్రమలు, నింద, అవమానము, కష్టము, బాధ, ఇరుకైన పరిస్థితులు, అనేక రకములైన శ్రమల గుండా మరి ఒక నీతిమంతుడు, ఒక విశ్వాసి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఈ లోకంలో శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని జనమా, ఈరోజు కొరకైనా దేవుని యొక్క వాక్య భాగము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. ఏమనగా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. మరొకసారి, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. దేవుడు ఆది కాలంలో దేవుడు మానవులను యథార్థవంతులుగా పుట్టించి ఉన్నాడు. ఏ విధముగా మనం దేవుని స్వరూపములో
దేవుని పోలికగా పుట్టాము, ఆ విధంగానే దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క గుణలక్షణములు మరి స్వభావంగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కానీ ఆది దంపతులైన ఆదాము అవ్వ మరి ఆ యొక్క ఆధిక్యతను మరి ఉద్దేశపూర్వకంగా తృణీకరించి అపవాది చేత మోసగించబడి మరి దేవునితో ఉండే అన్యోన్యమైన సహవాసాన్ని మరి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, మొదటి యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. దేవుడు మానవుల నుండి కోరుతుంది ఏంటి? మరొకసారి చెప్తున్నాను, దేవుడు మానవుల నుండి కోరుతుంది ఏంటి? వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద మెన్. దేవుడు ఏం కోరుతున్నాడు, లేదా దేవుడికి ఏం కావాలి, మరి దేవుడు ఎలా సంతోషించగలుగుతాడో తన స్వహస్తములతో మరి పుట్టించిన మానవుల నుండి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు అంటే మరి ఇక్కడ చాలా చక్కగా వివరించబడిందండి. మరి అపవాది ఇటు అటు తిరుగుతూ మరి దేవుని రాజ్యంలో కూడా వెళ్ళి మరి ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అపవాదితో అంటా ఉన్నాడు, భూమి మీద ఉన్న నా భక్తుడైన నా సేవకుడైన యోబుని గురించి అనేసి దేవుడు యోబుని గురించి చెప్తా ఉన్నాడు అన్నమాట. అతడు ఎలాంటి వాడు అంటే అతడు యథార్థవంతుడు. ఆది కాలంలో దేవుడు మానవుడిని ఏ విధంగా సృజించాడో ఆ విధంగానే తన యొక్క మాయ కలిగిన హృదయాన్ని అనుసరించకుండా యథార్థవంతుడుగా తన హృదయాన్ని కాపాడుకొని తన జీవితాన్ని కాపాడుకొని మరి న్యాయవంతుడుగా నీతి న్యాయము ధర్మము తప్పకుండా తన యొక్క అనుదిన జీవితంలో జీవిస్తూ కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు మాత్రమే చెడుతనమును విసర్జించేవారుగా ఉంటారు. మరొకసారి చెప్తున్నానండి, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిలో ఇంకొక మరి ఫేస్ ఏంటంటే వారు చెడుతనాన్ని అసహించుకునే బిడ్డలు. చెడుని వారి జీవితంలోనికి తీసుకొని రాకుండా దేవుని యొక్క భయము కలిగి భక్తి కలిగి లోకంలో జీవించేవారు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. దేవుడు చెప్తున్న మాట అండి ఇది. సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు మరి భక్తుడైన తన సేవకుడైన యోబు గురించి మాట్లాడుతున్న మాట. అతని వంటి భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఎందుకంటే యోబు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, మామూలుగా లేడు యోబు. ఇంకా మనం పైన చూసినట్లయితే మరి భార్య బిడ్డలు కుటుంబము ఎంతో సంతోషము, మరి గొర్రెలు మేకలు ఒంటలు పొలాలు సమస్తము కలిగిన వాడుగా మరి ఐశ్వర్యంతో తులుతూగుతున్నట్లుగా ఒంటలు సమస్తము మరి సమస్తమైన సంపద కలిగిన వాడుగా ఉన్నాడు. అంత సంపద కలిగినప్పటికీ దేవునిలో జీవించవచ్చు. యోబు భక్తుడే మనకి మాదిరిగా ఉన్నాడు. జోబు మనకు మాదిరిగా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మరి యోబుని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. ప్రియమైన వారులారా, ఎప్పుడైతే యోబుకు పాసిబుల్ అయితే మనకెందుకు పాసిబుల్ అవ్వదు? యోబు చేయగలిగిన జీవితాన్ని మనం ఎందుకు చేయలేము? ప్రియమైన వారులారా, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క జ్ఞానాన్ని, మరి దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగిన యోబు మరి తన కుటుంబం కొరకు అనుదినము తన బిడ్డల కొరకు మరి దేవుని యొక్క సన్నిధానంలో అరుణోదయమున లేచి ఇంకా చీకటిగా ఉండడంగానే ఉన్నప్పుడే తన బిడ్డల కొరకు దేవుని యొక్క సన్నిధానంలో మరి వారిని పవిత్రపరచాలని ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. అది ఒకరోజు 2 రోజులు కాదండి, నిత్యము అలాగు చేస్తూ ఉన్నాడు. ఈ విధముగా తన కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని, తన కుటుంబాన్ని ఏ విధముగా దేవునిలో భయభక్తులు కలిగి యథార్థవంతుడుగా, సత్యవంతుడుగా, న్యాయవంతుడుగా
దేవునియందు భయభక్తులు కలిగిన వాడుగా, చెడుతనాన్ని విసర్జించిన వాడుగా, మరి తన యొక్క జీవపు వాసన, పరిమళ వాసన, మరి ఆ ధూపము, ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధానానికి మరి వెళ్ళింది కాబట్టి దేవుడు తనని ప్రశంసిస్తూ ఉన్నాడు. చూడండి 4వ వచనము, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లల్లో విందు చేయునై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలుచుచూ వచ్చిరి. ప్రియమైన వారులారా, ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. చదవనండి ఆ మాట. కీర్తనల గ్రంథము 133వ సంకీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట మరి పరిమళ వాసనగా, తైలముగా, మరి సియోను కొండల మీదకి దిగివచ్చి హెర్మోను మంచువలే ఆశీర్వాదమును శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క ఆది కాలములో ఉండే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు మానవుడి పట్ల ఏంటి అంటే భార్య, భర్త, బిడ్డలు, సహోదరులు, మరి కుటుంబము, కుటుంబ వ్యవస్థ దేవుడు నిర్మించిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి దేవుడు ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, దయ కలిగి మరి మనలను జీవించాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. ఎక్కడైతే ఐక్యత, మరి ఈ ప్రేమ మనకు ఎలా వస్తుంది అంటే మామూలుగా రాదండి. ఇట్స్ నాట్ సో ఈజీ. దేవుని ప్రేమించడం అంటే రెండవది, దేవునిలాగా మన మనుషులను ప్రేమించాలి అంటే అది సామాన్యము కానే కాదండి. ఎప్పుడు మనం ఇతరులను దేవుని ప్రేమతో ప్రేమించగలుగుతామంటే దానికి వాక్యం మనకుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటామో, దేవుని స్వరూపములో మనం మార్చబడతా ఉంటామో, దేవుని పోలికగా దేవుడు మనలను మలుస్తూ, మనలను కడుతూ, మనలను తీర్చిదిద్దుతూ దేవుని ఆత్మకు చోటు ఇచ్చిన వారమై మనం ఈ లోకంలో జీవించిన అప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా తన ప్రేమను, తన అగాపే ప్రేమను మనలో ప్రభు కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే అగాపే ప్రేమను మనలో కుమ్మరించినప్పుడు అప్పుడు మాత్రమే మనం దేవుని ప్రేమించగలుగుతాం. దేవుని బిడ్డలమైన మన ఇంటి వారిని, మన సంఘాన్ని మనం ప్రేమ కలిగిన వారముగా మెసలగలుగుతాం. ప్రియమైన వారులారా, మరి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. మరి దేవుని యొక్క సంఘము క్రీస్తు శరీరం అనేది సంఘముతో పోల్చబడి ఉన్నది. మరి ఈ సంఘము ఎలా ఉండాలి అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, మరొకసారి చదువుతున్నానండి, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయాలలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయునట్లుగా మీరు దేవుని యొక్క సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా మనం స్థిరపడి మరి ఫలించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, మరి కుటుంబము కలిసి ఉండాలి అంటే
మన కుటుంబ బాంధవ్యాలు మరి దేవుని కృపలో మనం నిలబడాలి అంటే ప్రార్థన చాలా అవసరం అండి. ఎందుకంటే ప్రార్థించే కుటుంబమే మరి దేవునికి సాక్షిగా ఉండే కుటుంబముగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన, మరి తల్లిదండ్రులతో పాటు బిడ్డలు కలిసి కుటుంబ ప్రార్థన, ఈ విధముగా మనం చేసుకుంటున్నప్పుడు ఏ విధంగా ఒబెదెదు యొక్క గృహాన్ని దేవుని యొక్క మందసము ఉంది కాబట్టి ఏ విధంగా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడో, ఇన్ ద సేమ్ వే అండి దేవునికి చోటు, దేవుని యొక్క స్థానము, దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మన కుటుంబంలో, మన జీవితంలో దేవుని ముందు పెట్టుకొని మనం అన్ని విషయంలో దేవునికి అనుకూలంగా, ఆయన వాక్యానికి అనుకూలంగా మనము మరి నడిచినప్పుడు దేవుడు నిశ్చయముగా మన జీవితంలో, మన కుటుంబంలో మన అక్కరులు, అవసరతలు వాటన్నిటినీ దేవుడు తీర్చగలిగిన వాడుగా ఉన్నాడు. హీఈస్ అవర్ ప్రొవైడర్. మన ప్రొవిజన్ ఆయనే, మన రీసోర్స్ ఆయనే. మనకి ఇంకా వేరేది ఏదీ లేదు. ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకుంటే కానీ ఈ చిక్కుల్లో నుండి, ఈ బాధల్లోంచి నేను బయటపడలేను. ఆ విధముగా మనం దేవుడి మీద అంత సంపూర్ణముగా మనం ఆనుకున్నప్పుడు అండి, దేవుడు నిశ్చయముగా మన యందు దయ చూపిన వాడై మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. స్త్రీలారా, ప్రభువును వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. వైస్ వర్స. భార్య గురించి ఇక్కడ సంబోధించబడింది. ఆ విధంగా భర్త కూడా భార్యకి మరి దయ కలిగి, ప్రేమ కలిగి, మరి బాధ్యతగా ఉండాలని కూడా మనం తీసుకోవచ్చు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా సంఘము క్రీస్తుకు లోబడాలి. సంఘమనగా నీవు, నేను. మరొకసారి అండి, సంఘమనగా మీరు, నేను. తన స్వరక్తముతో సంపాదించిన సంఘము లోకములో నుంచి, పాపములో నుండి, చీకటిలో నుండి, వ్యాధిలో నుండి, అంధకార శక్తుల యొక్క ప్రభావము నుండి దేవుడు మనలను విడిపించి, రక్షించి, విమోచించి, క్షమించి, మనలను బాగు చేసి, మన మీద దయుంచి, దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని, అంటే దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణ. ఈ సంఘము దేవునికి లోబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రియమైన దైవజనమా, దేవుని సొత్తైన ప్రజలారా, సంఘము దేవునికి లోబడాలి. సంఘానికి శిరస్సు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారం. సంఘము మరి బలపరచబడగలగాలి. ఎప్పుడు దేవుని యొక్క స్వరూపంలోనికి, క్రీస్తు స్వరూపంలోనికి ఒక వధువు సంఘము తీర్చిదిద్దబడుతుందంటే ఎప్పుడైతే మనము ఐక్యత, దేవుని యొక్క ప్రేమలో, నిబంధనలో, కృపలో నిలవబడినప్పుడు. చూడండి, పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుటే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది ఏదైనా లేక. ఒకవేళ వాషింగ్ మిషన్లో మనం బట్టలు వేసామనుకోండి, ఒక షర్ట్ని వేసాం, అది ఎంత నలిగిపోయి బయటకు వస్తుందో, మురుకంతా పోతుంది కానీ ఎంత నలిగిపోయి బయటకు వస్తుందో, మళ్ళీ వాటిని ముడతలు లేకుండా మరి చక్కగా మనము ప్రెస్ చేయాలి, ఐరన్ చేయాలి. ఆ విధంగా ప్రభు ఏమంటున్నాడంటే, అది నిష్కలంకమైనను ముడతైనను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడు ఎందుకు కల్వరి శిలువలో తన ప్రాణమును అప్పగించుకొని ఉన్నారంటే, ఎందుకంటే ప్రభు కార్చిన అమూల్యమైన తన యొక్క రక్తధారల చేత. అందుకే ఇందాక నేను కీర్తన పాడాను చూడండి.
చూచి మహిమలో చేర్చును. మెప్పియు ఘనతయు నాకిచ్చును. క్రీస్తు ముఖమును తండ్రి నాలో చూచి, ప్రియమైన వారలరా, క్రీస్తు ముఖము, క్రీస్తు స్వారూప్యము, క్రీస్తు పోలిక మనలో కలగాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదువుదామండి. ఇవి చివరి దినాల్లో, ఇవి చెడ్డ దినములో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆయుష్, ఆరోగ్యము కేవలం మన పనుల కొరకు మాత్రమే కాక మనలో ఒక ఆత్మ ఉంది గనక, ఆత్మను మనము పరిశుద్ధపరచుకోవాలి గనక, ఆత్మను దేవుని రాజ్యంలోనికి మనం చేరవేయాలి గనక, మరి దేవుడు మనలో పనిచేసేటట్టుగా అటువంటి లోబడగలిగిన వాతావరణాన్ని, అనుకూలమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే దేవుడు నిశ్చయముగా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ జరిగించి, దేవుడు మనలను నలకొట్టి విరక్కొట్టి, దేవుడు తన స్వరూపములో మనలను మలిచి తన మహిమతో ఆ పాత్రను నింపగలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఈ చివరి దినాలలో సాతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రతి ఒక్కరిని బిజీ చేసేసాడు. చాలా చాలా ఎంతో బిజీ. టైం ఉండట్లేదు. 24 గంటలు ఒక మనిషికి సరిపోవట్లేదు. 24 గంటలు పనిచేసినా ఇంకా పనులు మిగులుతున్నాయి చేయాల్సినవి. తీరిక లేక అలసిపోయి మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా, ఒకవేళ ఎంత సంపాదించినప్పటికీ తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ మరి నిస్సారమైన జీవితాన్ని కలిగి ఉన్న మానవులతో దేవుడు మాట్లాడుతున్న మాట, దినములు చెడ్డవి, ద డేస్ ఆర్ బ్యాడ్. కీడు చూడకుండా పరిశుద్ధులు కొనిపోబడుచున్నారు ఆయన రాజ్యములోనికి. ప్రియమైన వారలారా, మరి సమయాన్ని పోనీయక మనం సద్వినియోగపరుచుకున్నట్లుగా, జ్ఞానం కలిగిన మరి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకున్నట్లుగా, మన జీవితాలు మనము తీర్చిదిద్దుకున్నట్లుగా, మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళినట్లుగా పూర్తిగా అండి. మన జీవితం యొక్క బాధ్యత మనదే. మన బాధ్యత ఎవరు తీసుకోరు. మన జీవితానికి మనమే ఉత్తరవాదులము, మనమే జవాబుదారి. ప్రభు సన్నిధానంలోకి వెళ్ళిన తర్వాత నా పిల్లల వల్ల నేను కోల్పోయాను ప్రభా, పలానా వాళ్ళ వల్ల నేను వెనక్కిపడ్డాను ప్రభా, ఏది చెప్పడానికి ఏ సాకులు దేవుని యొక్క సన్నిధానంలో పనికిరావండి. మన జీవితానికి మనమే లెక్క అప్పచెప్పవలసిన వారముగా ఉన్నాము. ప్రియమైన వారులారా, చూడండి 18వ వచనము. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఈ లోకంలో ఆత్మపూర్ణులుగా ఉన్నట్లయితే చూడండి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. నోటితో కాదండి, నాట్ విత్ ద మౌత్. మీ హృదయముతో మీరు పాడండి అంటా ఉన్నాడు. జాయ్ఫుల్ హార్ట్, ప్రహర్షముతో, సంతోషముతో ఎలుగెత్తి, నాట్ ఓన్లీ విత్ ద లిప్స్, పెదవులతో వచ్చే పాట కాదు, పెదవులతో వచ్చే ఆరాధన కాదు. దేవుడు కోరుతుంది అంతరంగాన్ని, ఆంతర్యాన్ని. వివేకం కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమందుండి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. చూపించనండి ఆ వాక్యము. కీర్తనల గ్రంథము 'ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.